నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం కమ్మవారిపాలెంలో గ్రామస్తులు ఎన్నికల్ని బహిష్కరించారు. తమ గ్రామం అభివృద్ధి చేయని కారణంగా ఎన్నికలు బహిష్కరించినట్లు గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండలము విన్నమాల పంచాయతీ కమ్మవారిపాలెం అండి మాది. కమ్మవారిపాలెం ఇది కమ్మవారిపాలెం గ్రామంలో 2019 లాస్ట్ టైం ఎలక్షన్స్ వచ్చినప్పుడు అప్పుడు అధికారులు మమ్మల్ని విజిట్ చేయడానికి వచ్చారు. వచ్చినప్పుడు మా ఊరంతా చెప్పారు ఏమన్నానంటే మాకు రోడ్ కావాలండి, రోడ్ పరిస్థితి బాగాలేదని. కానీ లాస్ట్ టైం ఏమన్నారు, మమ్మల్ని గెలిపించండి, మేము మీకు ఖచ్చితంగా ఓటేస్తాము, మీకు ఖచ్చితంగా రోడ్ ప్రాబ్లం క్లియర్ చేస్తామని చెప్పారు. కానీ ఓకే చేశాము, ఎలక్షన్ లో వాళ్ళు గెలిచారు. గెలిచిన తర్వాత ఏం జరిగింది, మనకు రోడ్ అయితే శాంక్షన్ చేయలేదు. శాంక్షన్ అయ్యింది అని చెప్పారు కానీ తర్వాత అసలు ఆ రోడ్ పరిస్థితి పట్టించుకోలేదండి. తర్వాత వెళ్ళి అక్కడ స్పందనలో రిపోర్ట్స్ ఇచ్చాము. నెక్స్ట్ వచ్చి కలెక్టర్ కలిశారు ఊరంతా, కానీ ఎటువంటి రెస్పాన్స్ లేదు. కానీ ఎలక్షన్ టైంకి వచ్చినప్పుడు మాత్రం ఎలక్షన్స్ కి ఓట్లు అడగడం మాత్రం ఖచ్చితంగా వస్తారు. కానీ రిమైనింగ్ టైంలో ఇక్కడ కొంతమంది మనుషులు ఉన్నారు, ఇక్కడ కొన్ని ఇల్లులు ఉన్నాయి, ఇది ఒక ఊరుందనే విషయాన్ని పట్టించుకోవట్లేదు. నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం కమ్మవారిపాలెంలో గ్రామస్తులు ఎన్నికల్ని బహిష్కరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి నెల్లూరు నుంచి మా ప్రతినిధి నరేష్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నరేష్, చెప్పండి, గ్రామం అభివృద్ధి చేయని కారణంగా ఎన్నికలు బహిష్కరిస్తున్నామంటూ కూడా జనాలు చెప్తున్నారు. సో వారు ఏ విధమైన అభివృద్ధి జరగలేదు అంటూ కూడా వాపోతున్న పరిస్థితి నెలకొంది. రైట్ గాయత్రి, మొత్తానికి ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలానికి సంబంధించినటువంటి విన్నమాల పంచాయతీలో కమ్మవారిపాలెం ఒక గ్రామం ఉంది. కమ్మవారిపాలెం గ్రామానికి ఇప్పటి వరకు అభివృద్ధి నోచుకోలేదు. రోడ్డులు లేవు, వాటర్ సదుపాయాలు లేవు, అదేవిధంగా ఏదైతే స్ట్రీట్ లైట్ లేనటువంటి పరిస్థితి ఉంది. గత ఎన్నికల్లో వాగ్దానాలు ఇచ్చారు, అభివృద్ధి చేస్తామని చెప్పారు, అప్పుడు అయితే ఓట్లు వేసామని చెప్పి ఆ గ్రామస్తులంతా చెప్పారు. అయితే 5 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు అభివృద్ధికి ఇంతవరకు నోచుకున్నటువంటి మా గ్రామస్తులంతా కూడా ఓటు వేయమంటూ కూడా ఏదైతే ఓటింగ్ని బహిష్కరించి పరిస్థితి కనపడతా ఉంది. కమ్మవారిపాలెం గ్రామస్తులంతా కూడా ముక్కంటిగా ఏదైతే ఓటేసేటువంటి బూత్ వద్దకు బయటకు చేరుకొని మేమంతా కూడా ఈ యొక్క ఓటింగ్ సిస్టాన్ని బహిష్కరిస్తున్నామంటూ కూడా వాళ్ళు గ్రామస్తులు ఇటు మీడియా ముందు కూడా వెల్లడించడంతో ఒక్కసారిగా కూడా నెల్లూరు జిల్లా వ్యాప్తంగానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చర్చ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే ఈరోజు మహిళలు సైతం, ఈరోజు కమ్మవారిపాలెం సంబంధించినటువంటి యువత, ప్రధానంగా యువతులు కూడా బయటకు వచ్చారు. తమ ఓటు హక్కు వేయాలంటే మాకు అభివృద్ధి కావాలి, దానికి ఒక పూర్తి స్థాయిలో ఒక అధికార యంత్రాంగం మాకు పూర్తిగా ఒక హామీ ఇస్తే తప్ప మేము ఓటు వేయడానికి సిద్ధపడతామంటూ కూడా గ్రామస్తులు అక్కడ ముక్కంటిగా చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. ఓవరాల్గా చూసుకుంటే ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితులు అక్కడక్కడగా చోటు చేసుకుంటున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు ఒక గ్రామం అంతా కూడా ఏదైతే బహిష్కరించారు, ఎన్నికలు మేము పోలింగ్ వేయమంటూ కూడా గ్రామస్తులు రోడ్లపై బైఠాయించారు. ప్రధానంగా యువతులు కూడా మాట్లాడుతూ మా గ్రామానికి ఈరోజు 5 సంవత్సరాలు అయినప్పటికీ కూడా అభివృద్ధి నోచుకోకపోవడం వెనకాల ఈరోజు ప్రధానంగా రాజకీయ నేతల యొక్క హస్తం ఉంది. గతంలో మాకు రోడ్లు వేస్తామన్నారు, అదేవిధంగా స్ట్రీట్ లైట్లు వేస్తామన్నారు, మంచినీటి సౌకర్యం చేస్తామన్నారు, అనేక వాగ్దానాలు ఇచ్చారు, వాటన్నిటిని కూడా విస్మరించారు. ఈరోజు ఖచ్చితంగా కూడా మేము ఓటు వేయాలంటే ఖచ్చితంగా కలెక్టర్ గారు కానీ ఏదైనా అధికార యంత్రాంగం ఖచ్చితంగా కూడా మాకు ఒక హామీ అయితే ఇవ్వాలంటూ కూడా గ్రామస్తులంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మొత్తం మీద ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 10 గంటల వరకు కూడా 9.51% ఓటింగ్ సరళి కొనసాగుతుంది. ఉదయం 7 గంటల నుంచి స్టార్ట్ అయినటువంటి ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సజావుగా కొనసాగుతుంది. అక్కడక్కడ చదురుమదురు ఘటనలు మినహాయించి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం తలెత్తకుండా ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో ఎన్నికల పోలింగ్ అయితే కొనసాగుతూ ఉంది. ఏదైతే ప్రధానంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రత తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల ఉక్కపోతకు ఒకవైపు గాలి లేకపోవడం, షామియాన్లు వేసిన తర్వాత లోపల క్యూ లైన్లో దాదాపు కూడా వందలాది మంది ఓటర్లు నిలబడినటువంటి ప్రాంతం అంతా కూడా చాలా వరకు ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో ఉక్కపోతు వల్ల, అలసత్వం వల్ల మహిళలు సైతం కూడా కళ్ళు తిరిగి కింద పడిపోతున్నారు. ఏదేమైనా కూడా మధ్యాహ్నానికి చాలా వరకు ఓటింగ్ సరళి తగ్గేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. దాదాపు కూడా 38 డిగ్రీల నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఏదైతే నమోదవుతుండడంతో ఓటర్లు భయభ్రాంతులు గురవుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇక్కడ ప్రధానంగా ఉదయం 7 గంటల నుంచి చాలా వరకు ఓటర్లు క్యూ లైన్లో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు కూడా వచ్చారు. అక్కడక్కడ ఈవీఎం మిషన్లు మొరాయించాయి. దాదాపు ఒక 10 నుంచి 20-30 బూతుల్లో ఈవీఎం మిషన్లు మొరాయించడంతో ఒక
అటువంటి పరిస్థితి కనపడతా ఉంది. వరికుంటపాడు, ఉదయగిరి, అదేవిధంగా రాపూరు, నెల్లూరు రూరల్కు సంబంధించినటువంటి మరికొన్ని ప్రాంతాల్లో ఈవీఎం మిషన్లు మొరాయించడంతో వెంటనే అధికార యంత్రాంగం ఎక్కడికెక్కడ కూడా ప్రత్యామ్నాయ చర్యలు అయితే చేపట్టడం జరిగింది. ఏదేమైనా కూడా ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఓటర్లు చైతన్యవంతమైనటువంటి ఆలోచనతో ముందుకైతే కొనసాగుతున్నారు. అభివృద్ధి ఖచ్చితంగా చేసే నాయకుడికే పట్టం కట్టబోతున్నారనేది ఒక నిదర్శనానికి ఈరోజు కమ్మవారిపాలెం గ్రామస్తులంతా కూడా బయటకు వచ్చి తమ ఓటుని ఖచ్చితంగా ఎవరైతే వేయాలనుకుంటున్నామో ఆ అధికారులు ఎవరైతే వచ్చి మాకు ఒక హామీ ఇవ్వాలా, మా గ్రామానికి మంచినీటి సౌకర్యం, రోడ్డు సౌకర్యాలు, స్ట్రీట్ లైట్ సౌకర్యాలు చేస్తామని హామీ ఇస్తే తప్ప మా గ్రామం అంతా కూడా ఓటు వేస్తామంటూ కూడా ఆ గ్రామస్తులు చెప్పినటువంటి మీడియా ముందు మాట్లాడినటువంటి మాటలు ప్రస్తుతం ఒక చర్చకు దారితీస్తుంది. ఏదేమైనా కూడా అధికార యంత్రాంగం వాళ్ళని నచ్చజెప్తుంది. మరి కాసేపట్లో వాళ్ళందరికీ కూడా ఒక హామీ అయితే ఇచ్చేటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేష్.